దాటిపోయిందా? అది ఇప్పుడు దశ దాటిపోయిందని నేను అన్ను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే టిట్ ఫర్ టాట్ రియాక్షన్ లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే మేము టెర్రరిస్టులు వచ్చి మనల్ని కొట్టారు, మేము వెళ్ళి తిరిగి టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టాం, రైట్? అక్కడ మ్యాటర్ ఎండ్ అవ్వాల్సింది, రైట్? కానీ ఇప్పుడు ఏం చేస్తుంటాడు, నేను కొన్ని బ్యాక్ డోర్ ఈ విదేశాంగ మంత్రి వీళ్ళందరూ మాట్లాడినా సరే, యుఎస్ నుంచి డిస్కషన్స్ అయినా సరే, పాకిస్తాన్ వాడు కూడా ఖచ్చితంగా చెప్పుకుంటాడు, నేను అట్లీస్ట్ రియాక్ట్ అవ్వకపోతే దేశంలో నా యొక్క పరపతి ఏంటి, నేనేమవుతాను, రైట్? సో యుఎస్ కూడా తెలివైందే, కొంతవరకు 1-2 రోజులు అటు ఇటు జరిగే వరకు చేయొద్దు అని రెండు దేశాలకి హితబోధ చేస్తుంది. కానీ ప్రస్తుతం నేను అనుకోవటం ఏంటంటే భారతదేశం దీంతో ఆగదు. ఇప్పుడు ఖచ్చితంగా తిరిగి కొట్టాలని ఇంకా కొన్ని టార్గెట్స్, ఎందుకంటే ఆడికి కూడా తెలవాలి ఎలాంటి ప్లేస్ లో కొడతారంటే. నేను అనుకోవటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొట్టాడు కాబట్టి, యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్పోర్ట్స్ ఇలాంటి ప్లేస్లు కొడతాం మొదలు పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా భారతదేశం కూడా రిటాలియేట్ చేస్తుంది. ఎక్కడో కొన్ని ఎయిర్పోర్ట్స్ కానీ పవర్ స్టేషన్స్ కానీ ఇంపార్టెంట్ టార్గెట్స్, స్ట్రాటజిక్ టార్గెట్స్ ఖచ్చితంగా 1-2 మీద ఖచ్చితంగా. రావు గారు ఇప్పటికే మీకు ఇన్ఫర్మేషన్, కరాచీ కావచ్చు, ఇస్లామాబాద్, లాహోర్ ఇలాంటి వాటి నగరాల పైన కూడా ఆల్రెడీ భారత్ సంబంధించినటువంటి డ్రోన్ల దాడి కొనసాగుతోంది. దీని ప్రభావం ఎలా ఉండొచ్చు, వారికి ఏ మేర నష్టం జరగబోతోంది? ఇప్పుడు ఎందుకంటే టార్గెట్స్ అంటే ఆడి చేసినంత వెదపను మన దేశం బేసికల్, ఎందుకంటే ప్రజలకి నష్టం కలిగిస్తాం అనేది ప్రజలు మధ్యలో ఎదుగుతారు. కొంచెం మనకి ఎప్పుడు ఏంటంటే యాజ్ ఏ వెరీ సెన్సిబుల్ నేషన్ మనం టార్గెట్స్ చూస్ చేసుకునే ముందు అనుకుంటాం. కానీ కరాచీ, ఇస్లామాబాద్ వీటిలో ఖచ్చితంగా కొన్ని సెలెక్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ ఉంటాయి, 100% షూర్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను అనుకోవటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా మిలిటరీ టార్గెట్స్ కొడతానికి కూడా ప్రయత్నిస్తాం. ఎందుకంటే మిలిటరీ టార్గెట్స్ ఉన్నాయి, క్యాంటోన్మెంట్ స్టేషన్స్ లో ఆల్రెడీ ఇంకా ఫోర్సెస్ అక్కడే ఉన్నాయి అనుకోండి. ఒక డివిజన్ లెట్స్ సే ఒక ప్లేస్ లో ఉంది, రైట్? ఆ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కానీ ఆల్రెడీ ఇంకా మూవ్ అవని, రైట్? వీళ్ళందరూ ఎక్కడున్నారో కనుక మిలిటరీ టార్గెట్స్ కూడా మనం అటెంప్ట్ చేస్తామని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంతవరకు ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రై చేశాడు, ఎయిర్పోర్ట్స్ అయ్యి. కానీ నేను అనుకోవటం మన కొన్ని మిలిటరీ టార్గెట్స్ కూడాను డెప్త్ లో, బోర్డర్ మీద ఎలాగో కొడతాం మిలిటరీ టార్గెట్స్, రైట్? డెప్త్ లో కోర్ హెడ్ క్వార్టర్స్ కానీ ఇలాంటి ప్లేస్లు అన్ని ఖచ్చితంగా కొడతానికి ప్రయత్నిస్తాం. సరే, S-400 సిస్టమ్ అంటే సుదర్శన చక్రం, S-400 అలియాస్ సుదర్శన చక్రం అంటే శిశుపాలుడికి ఉంది కదా, శ్రీకృష్ణుడు శిశుపాలుడు అందరికి తెలిసిన కథే. 100 తప్పుల వరకు వెయిట్ చేసి దెన్ భారత్ ఆ శ్రీకృష్ణుడి అంశతోటి ఇప్పుడు ఈ సుదర్శన చక్రాన్ని ప్రయోగించిందా? అంటే వాళ్ళు టార్గెట్ చేసిన వాటిని యాంటీ మిసైల్ సిస్టమ్ దొరకకుండా డ్రోన్లు ప్రయోగిస్తే యాంటీ డ్రోన్ సిస్టమ్తో మనం ఆ డ్రోన్లు కూల్చేసాం. ఇప్పుడు మన దగ్గర యాక్చువల్లీ చూసుకుంటే ఎయిర్ డిఫెన్స్ ఒకటే మనం కంపేర్ చేసుకున్నా సరే వాళ్ళకి తగినట్టుగానే వాళ్ళకన్నా పై చేయ ఉంది, రైట్? అది ఉండబట్టే మనం ఇన్ని మిసైల్స్ ని మధ్యలో కూల్చగలిగాం, రైట్? ఇప్పుడు అదే మన వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేసినప్పుడు మన మిసైల్స్ అయితే అన్ని టార్గెట్స్ టచ్ చేసినాయి కదా, బౌల్పూర్ టచ్ చేసి 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ కొట్టగలిగాం, రైట్? సో కనుక ఏంటంటే 25 minutes of span and the radius of 900 kilometers. Absolutely, ఒక చోట కాదు కదా, కరెక్ట్. ఆల్ అక్రాస్ ద కంప్లీట్ కంట్రీ బోర్డర్, అక్రాస్ ద ఎంటైర్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ ద ఏరియా అవైలబుల్ మనం కొట్టగలిగాం, రైట్? సో ఓవరాల్ ఎయిర్ డిఫెన్స్, ఎస్, అతనికి దగ్గర కూడా ఫార్మిడబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ P-15 రడార్స్ ఇవన్నీ చైనీస్ కూడా సప్లై చేసింది లేదని. కానీ ఓవరాల్ నెంబర్స్ చూసుకున్నా, ఓవరాల్ ఎఫెక్టివ్నెస్ చూసుకున్నా మన పై చేయి మాత్రం ఖచ్చితంగా ఉంది. కానీ ఏంటంటే ఇలాంటి ముసుగులు గుద్దులాట్లో అతను ఒక చోట కొడతానికి ప్రయత్నిస్తాడు, మనం ఒక చోట కొడతానికి ప్రయత్నిస్తాం, రైట్? మనం ఆల్రెడీ మీరు అన్నట్టుకప్పుడు ఇస్లామాబాద్ ఆ చుట్టుపక్కల ఏరియా టార్గెట్స్ అన్ని మంచి టార్గెట్ చూస్ చేసుకుని, అదిగాక ఏంటి తెలివితేటలు ఉపయోగించాల్సింది మనం ఎక్కడైతే రీజనబుల్లీ గుడ్ టార్గెట్ ఉంది. రెండోది అక్కడ ఎయిర్ డిఫెన్స్ ఎలిమెంట్స్, ఎయిర్ డిఫెన్స్ గన్స్, యాంటీ మిసైల్ సిస్టమ్స్ తక్కువ ఉన్నాయో అక్కడ కొడతానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే నష్టం ఖచ్చితంగా ఏర్పడాలి, రైట్? సో ఐ థింక్ వీల్ హిట్ ఎట్ సమ్ టార్గెట్స్ విచ్ హీ కెనాట్ థింక్ ఆఫ్, రైట్? మరొక అంశం ఖచ్చితంగా అది మనం చూసాం గతంలో
దేశానికి మధ్య యుద్ధం జరుగుతుండేటప్పుడు జరిగే పరిణామాలు వేరు. ఇక్కడ హమాస్ తరహాలో అంటే కొన్ని ఉగ్రవాద సంస్థల తరహాలో పాకిస్తాన్ కూడా ప్రస్తుతం వ్యవహరిస్తోంది. సో ఆ రకమైనటువంటి దాడులకు, ఆ రకమైనటువంటి కుట్రలకు ఎందుకు తెగబడుతోంది పాకిస్తాన్? ఎందుకు ఫస్ట్లీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళలో ఉన్న టెర్రరిస్ట్ వచ్చి మనలో కలిసిపోగలరు. ఎందుకంటే వాళ్ళు మనకి ఏంటంటే చాలా కష్టం ఏంటి, వాళ్ళు ముస్లిం టెర్రరిస్ట్ ని క్లియర్ కట్ గా ఐడెంటిఫై చేయడం అనేది మనకు ఒక పెద్ద చర్య. అది దో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పుడు ట్రై చేస్తుంటారు, కానీ ఏంటంటే మనలో కలిసిపోగలరు. కానీ మనకు ఆ అదృష్టం లేదు. మనం హిందువులు ఢిల్లీ చేస్తే పట్టుబడతారు, ఎందుకంటే తెలిసిపోతుంది. చాలా తక్కువ మంది హిందువులు ఉన్నారట. మన తోడు కొంతమంది ముస్లిమ్స్, మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా కొంతమంది ఇలాంటి గూఢచార చర్యలకి మన వాళ్ళు కూడా తయారుగా ఉన్నారు. కానీ ఇందులో మాత్రం టెర్రరిస్ట్ దీంట్లో కొంతవరకు అతనికి అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే వెదర్ ఇస్ రిలీజన్